వాళ్ళు వేసేది డిఎం గారు చెప్తున్నారు, ఆడే వచ్చేసి మాట్లాడారు, నేనే వేసేది చెప్తున్నారు. కాబట్టి ఎందుకు కేసు పెట్టకూడదు? గవర్నమెంట్ ప్రాపర్టీయా లేదా నీ సొంత ప్రాపర్టీయా? నీ సొంత ప్రాపర్టీ అయితే ఓకే, నీ ఇష్టం చేసుకో. గవర్నమెంట్ ప్రాపర్టీ అది. గవర్నమెంట్ రిపోర్ట్ వస్తాను నీ మీద ఇంటికి కనీసం బాధ్యత ఉంటుంది. సెక్యూరిటీ సబ్జెక్ట్ నువ్వు సస్పెండ్ అవుతాయి. ఇదంతా మీ ఇష్టం కొన్నారా, మీ ప్రాపర్టీ కొన్నారా? అదే నాకు తెలిసింది, విశాఖపట్నం ఉన్నప్పుడు నాకు తెలిసింది. నేను అన్నీ ఫోన్ చేశాను. ఎక్కడి నుంచి అబద్ధాలు ఆడుకో. నేను వద్దు ఎన్ని నాకు ఇంకా జబ్బు చేయడానికి అవకాశం టీఎంఆర్టీసీ టీఎంఆర్టీసీ 3 సార్లు చేశారు. ఇప్పుడు 11 గంటలకి 11-18 నిమిషాలు చేశారు. అది ఎన్న అనవసరం. నీవు ఇచ్చిన నెంబరే, మీరు ఇచ్చిన నెంబరే ఇది. 3 సార్లు చేశాను ఫోను. సరే వదిలే, అది వదిలే. డ్యూటీ అయితే ఏం చేసుకుంది? అరే వాట్ యాక్షన్ యూ టేకిన్? ఎవరు ఇస్తావు? నేను వేయలేదంటాడు, ఏం చెప్తావు? నేను వేయలేదంటాడు, ఎవరు చెప్తారు? ఇంకోటి పోలీసు రిపోర్ట్. ఇప్పుడు ఇంకోటి ఎన్ని 10 నిమిషాలు గవర్నమెంట్ సైట్లో అంత ఆత్రం చేస్తూ ఉంటే కనీసం ఒక్కొక్కరు లాక్కెళ్ళిపోయి కొడుతారు. అది కూడా నెల ఆగుకుంటారు. పట్టుకోండి, అదేం పట్టుకోండి. అది ఎవరో చెప్పిపోతే మనం పట్టుకోండి. ఒప్పుకోదండి. ప్రజల సంబంధం లేదండి. అన్నిటికీ అయిన పోతే పెరిగినారు. అక్కడ పెరిగిన వచ్చారు. ఇప్పుడు 1 మానుకొని అర్థం కాదండి. మీరు కూడా యాక్షన్ తీసుకుంటారు, అర్థం ఇష్టం. అయిన పోతే ప్రాపర్టీ లేదు, మీ ప్రజల ప్రాపర్టీ ఇది. మీరు ఎవరు మాట్లాడరు. ఇంకా ప్రజల ఆస్తి ఇది. ప్రజల ఆస్తి ప్రజలు కాపాడుకోరు కదా. ఊళ్ళో ఉన్న వాళ్ళు మీకు ఎవరికి తెలియదు. దానికి విశాఖపట్నంలో నాకు తెలిసింది, అదేసిందే. ఊళ్ళు బాధ్యత లేదు, తెలిసింది కాదా? విశాఖపట్నం నాకు తెలిసినప్పుడు మీకు నడిచిపోవడం ఎందుకు తెలియదు? మీకు ఆస్తి కాపాడుకోండి, నేను కాపాడుకోండి. ప్రజల ఆస్తి ఇది. ప్రజలు కూడా స్పందించకపోతే ఎవరి కోసం చేయాలి? మేము ప్రజలకు కూడా బాధ్యత ఉంది కదా. తప్పండి, ఇది చాలా తప్పు చేశారు మీరు. మీరంటే గౌరవం ఉండేది నాకు, దాంతో గౌరవం కూడా పోయింది నాకు. ఆ దృష్టిలో కాదండి, నీకు బాధ్యత. ఇప్పుడు ఆ స్పీకర్ థియేటర్ ఉంది, దాంట్లోకి ఎవరికి మర్చేస్తే ఊరుకుంటారా? ఎవరాలని అడుగుతారు. కనీసం ఆర్టీసీలోకి వస్తే నీకు మాట్లాడకపోతే అగ్రిమెంట్ ముప్పావడం లేదు, నేను ఆఫ్ చేశాను. సంవత్సరం క్రితం ఉండమ్మా, సంవత్సరం క్రితం అనకాపల్లిలో అగ్రిమెంట్ అయినప్పుడు నేను అనకాపల్లి వెళ్ళాను. అనకాపల్లి సైన్కి వెళ్ళి ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీల్లేదని చెప్పాను. సంవత్సరం నుంచి ఆఫ్ చేశాను. మా ప్రభుత్వం వచ్చింది, ఏదో నిర్ణయం మేము తీసుకుంటాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం, కట్టాలా వద్దన్నది. నేనైతే లోకల్ ఎమ్మెల్యే గారు కట్టడానికి వీల్లేదు. ఇది కట్టడానికి కథలది. ఇది ఊరు పెరుగుతుంది, రేపు పెద్ద ఊరు అవుతుంది. 5 సంవత్సరాలు పెద్ద ఊరు అవుదా?
అప్పుడు ఆర్టీసీ సెక్షన్ ఎక్కడ కడతారు? ఇదే స్థలం షూట్గా 20 లారీలు వచ్చినప్పుడు ఆ లారీలు ఎలాగొచ్చి ఇలాగ వస్తాయి, ఇలాగొచ్చాయి, రావడానికి అవకాశాలు లేవు. బాగుంది ఎలాగొచ్చాయి అనేసి నీ బాధ్యత ఏంటి? సీసీ కెమెరా చెక్ చేయాలి. సస్పెండ్ చేయాలి. ముందు ఏమి చేయకుండా నువ్వు కబుర్లు చెప్తుంటావు. నేను ఉదయం 4 సార్లు ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నా ఫోన్తో 4 సార్లు ఫోన్ చేస్తే నీకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నువ్వు చూడు, నా ఫోన్లో చూడు. ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాల ముందు కాంప్లెక్స్ కట్టడం కోసం కొంతమంది ట్రై చేశారు. అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆర్టీసీ మినిస్టర్లో ఉండేవారు. అచ్చెన్నాయుడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీల్లేదండి, ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది, ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయితే స్థలం ఎక్కడ ఉంటుంది, మాకు స్థలం ఉండాలి కదా, అంటే దీంట్లో కట్టడానికి వీల్లేదని చెప్పి నేను అడ్డుపెట్టాను. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు గారు కూడా నన్ను అడిగారు, ఏం తప్పు ఉంది కడతాయని. కట్టడానికి వీలేదు చెప్పాను నేను. అదే రాబోయే రోజుల్లో ఇక్కడ ఏం కట్టాలనుకుంటే స్థలం ఉండాలి కదా మనకి. ఆఫ్ చేశాను. ఆఫ్ చేస్తే మొన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మళ్ళీ స్థలం ఇంకోటి ఇచ్చారు కట్టుకోమని. అప్పుడు కూడా నేను అనకాపల్లి వెళ్ళి అడ్డుపెట్టాను. టెండర్ రోజు కూడా వెళ్ళాను, టెండర్ వేసే రోజు కూడా వెళ్ళాను. ఇక్కడ కట్టడానికి వీలేదు చెప్పాను, ఆగింది. ఇప్పుడేమో ఆ కాంట్రాక్టర్ వచ్చేసి రాత్రి మట్టి వేసేస్తుంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేస్తాడండి, ఇది ఒక్క ట్రాక్టర్ లోడ్ కాదు, ఇది కనీసం 20 లారీలు లోడ్, ఇది టిప్పర్ లోడు. 20 లారీలు లోపలికి వచ్చేస్తే మరి డిపో మేనేజర్ ఏం చేస్తాడండి? సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు. మరి సెక్యూరిటీ వాళ్ళు బాధ్యత ఏంటండి? లారీలు వస్తుంటే ఎవరు రా నువ్వు లోపలికి రావడానికి, రాకూడదని అడిగారండి వీళ్ళు. అంటే వీళ్ళును డిపో వాళ్ళును ఆ కాంట్రాక్టర్ కుమ్మక్క అయిపోయి చేస్తారు పని. ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తూ ఉంటే ఏం చేస్తారండి? పక్కేమో కట్టడానికి ప్లాన్ చేయండి, ఎంతో అటుపక్క ప్లాట్ఫామ్లో ఇటుపక్క కట్టండి, దానికి ఎంతో చెప్పండి, కానీ డబ్బులు తెప్పిస్తాను. అది కట్టడం మానేసి ఎవడెవడు తగులుతున్నారో మాకు తెలియదండి. రాత్రి వచ్చేసారండి, 20 లారీలు వస్తుంటే తెలియదండి. సెంటర్ ఇంత పెద్ద సెంటరు, తెల్లవారు రోడ్డు మీద జనం తిరుగుతూ ఉంటారు, అక్కడ సినిమాలు ఉంది, ఎన్ని ఉన్నాయి తెలియదండి. బుకాయించడానికైనా అబద్ధపడడానికన్నా రీజన్ ఉండాలండి. 6 గంటలు జనం వేసి ఉంటారు రోడ్డు మీద. ఎందుకంటే ముందు వాళ్ళ మీద కేసు పెట్టండి. యాజ్ ఏ డిపో మేనేజర్గా దట్ ఈజ్ యూర్ డ్యూటీ. మీరు పోలీసు కేసు పెట్టాడు. ఈ లోపల ఫోటో సీసీ కెమెరా వెరిఫై చేసి ఆ లారీలు ఫోటోలు ప్రింట్అవుట్ తీయండి, అవన్నీ పోలీసులకు ఇవ్వండి. విత్ ఇన్ 24 అవర్స్లో యాక్షన్ కావాలి నాకు. నేను ఊరుకోను, మీ మీద కంప్లైంట్ ఇస్తాను, మీ ఆర్టీసీ ఆర్ఎం మీద కంప్లైంట్ కూడా ఇస్తున్నాను. అవసరమైతే అసెంబ్లీలో దీని మీద చర్చ జరిపిస్తున్నారు. ఎవడాసి చెప్తారండి, ప్రజలాసి చెప్పేస్తారు. మీరు 80% జరగడానికి వీల్లేదు. నాకు 24 అవర్స్లో మీరు ఏ యాక్షన్ తీసుకున్నారో చెప్పండి. ఇందులోనూ సెక్యూరిటీ ఏమో సహకరిస్తారా? నాకు తెలియదు అంటాడు డిపో మేనేజరు. మరి అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఉంటాయి, చెక్ చేసావా? ఆ సీసీ కెమెరాలో లారీలు పడవా? ఆ లారీ నెంబర్ దొరకవా? అంటే దీన్ని పెట్టి మనకు అర్థం ఏమర్థం అవుతుంది? వీళ్ళు వాళ్ళు కుంభకపై చేసిన పని ఇది. అంటే నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను. నేను ఈవేళ అన్యాయంగా ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎంత ఘోరంగా మట్టితోలుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి డిపో మేనేజర్ మీద ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరిని సస్పెండ్ చేసి ఈ కట్టడాలు ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజునే ఆర్టీసీ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకు ఉన్న స్థలం
నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలం, డిపో కమ్ బస్ స్టాండ్. ఎప్పుడో పూర్వం 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రైతులు ఒప్పించేది. రైతుల భూమి ఇది. అందరిని కూర్చోబెట్టి ఆర్టీసీ స్థలం కావాలని చెప్పారు. నేను అడిగాను, అందరూ ఒప్పుకొని స్థలం ఇచ్చారు. రైతుల స్థలం ఇది. ఇప్పుడు ఎక్కువగా వీళ్ళదే స్థలం ఎవరిది ఇప్పుడు? అదే వాళ్ళందరూ ఈ స్థలం వాళ్ళందరూ కూర్చొని నర్సీపట్నం బస్ స్టాండ్ కోసం, ఆర్టీసీ స్టాండ్ కోసం స్థలం ఇచ్చారు. దాన్ని ఇప్పటి వరకు సెంటర్లో ఇప్పుడు అప్పుడు ఊరు ఫస్ట్ ఉండేది. ఆ రోజు స్థలం తీసుకున్నప్పుడు ఇక్కడ పై ఊరంతా లేదు. తర్వాత ఊరంతా డెవలప్ అయింది. ఇది మధ్యకి వచ్చింది. ఇప్పుడు ఈ స్థలం మంచి కాస్ట్లీ స్థలం. ఇది కొన్ని కోట్ల స్థలం, కోట్లు విలువ స్థలం అంతా కలిపి. ఆ రోజు రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసుకోవడం కాదు. ఎప్పుడు కూడా రేపు రాబోయే రోజుల్లో నర్సీపట్నంకి పెద్ద టౌన్ అవుద్ది. చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది, ఇంకా పెద్ద టౌన్ అవుద్ది. ఇప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది? స్థలం ఎక్కడ ఉంది? ఇదే స్థలం ఉంది. ఈ స్థలాన్ని కూడా కడీసుకుంటే రేపు ప్రజలకు ఇబ్బంది పడదండి. అంచేత నేను ఇమీడియట్గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు గారితో మాట్లాడతాను. నేను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీల్లేదు. కడితే మాత్రం నేను ఒప్పుకోను. అవసరమైతే నా పదం పోయిన ఒప్పుకుంటాను తప్పించి స్థలం వదిలి ప్రసక్తి లేదు అని చెప్తాను నేను. అంచేత దీన్ని ఇమీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి, పెద్దలందరికీ, ఆఫీసులందరికీ కూడా మనం చేస్తాను. ఈ ద్వారా ఆఫ్ చేయండి. ఈ స్థలం మనం కాపాడుకోవాలా. దీంట్లో పైవాళ్ళు వచ్చి ఏం కట్టడానికి వీల్లేదు. నేను ప్లాన్ చేసాం. అక్కడ నాకు చెప్పారు ఆర్టీసీ వాళ్ళు వచ్చి, ఇప్పుడున్న బస్ స్టాండ్ సరిపోలేదని చెప్పారు నాకు. ప్లాట్ఫామ్ సరిపోలేదు అదే చెప్తారు పక్కనే. నేనేమన్నానంటే ఇటుపక్క కట్టమన్నాను. ఆ ప్లాట్ఫామ్ అలాగ ఉంచి ఇటుపక్క ఒక మీద ఒక ప్లాట్ఫామ్ కట్టమన్నాను. అలాగా సేమ్ ప్లాట్ఫామ్ అది. ఇక్కడ కొన్ని బస్సులు అక్కడ కొన్ని అవుతాయి కదా. మరి అది కట్టడం మానేసి ప్రైవేట్ వాళ్ళు ఎందుకు ఇస్తారండి? రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. పోలీసులు రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాత్రులు కాయరండి, గస్తీ కాయరండి. ఏంట్రా బాబు ఏం చేస్తారని అడగాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందండి? అంటే ఇమీడియట్గా పర్లేదు, నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు. స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు, మళ్ళీ మీరు రాస్తారు, పర్లేదు. నర్సీపట్నంలో ఆస్తి దోపిడీ జరుగుతుంటే స్పీకర్ అయితే దేనికంటే ఇస్తాం. అంటే నర్సీపట్నం ప్రజలను కూడా అడిగేది ఏంటంటే, ఏదైనా అన్యాయం జరుగుతుంటే ప్రజలు కూడా స్పందించాలండి. ఏది నా ఆస్తి పోతుందని నేను బాధపడుతున్నాను. ప్రజల ఆస్తి నా ఆస్తి కాదు. ప్రజలు కూడా ఎన్నో జరుగుతున్నప్పుడు సహకరించాలి, జరగకుండా చూసుకోవాలి. అంటే ఎట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేటు వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు. ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టండి.